హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ శ్రీరామచంద్రుని దయ వలన అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సోమవారం మే 18, 2026 పంచాంగం. ఈరోజు తిథి, ఈరోజు నక్షత్రం, అలాగే ఈరోజు శుభ అశుభ సమయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఈరోజు ప్రశ్న: శ్రీ లలిత అమ్మవారు చెరకు విల్లు మరియు 5 రకాల పుష్పబాణాలు ధరిస్తుంది. ఆ 5 రకాల పుష్పబాణాలు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ఈరోజు పంచాంగం మే 18, 2026 సోమవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, శుక్లపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం ఉదయం 6:38, చంద్రాస్తమయం రాత్రి 8:28. ఈరోజు తిథి విధియ సాయంత్రం 5:53 వరకు, తదుపరి తదియ. ఈరోజు నక్షత్రం రోహిణి ఉదయం 11:32 వరకు, తదుపరి మృగశిర. యోగం సుకర్మ రాత్రి 9:48 వరకు, తదుపరి ధృతి. కరణం బాలవ ఉదయం 7:46 వరకు, తదుపరి కౌలవ సాయంత్రం 5:53 వరకు, తదుపరి తైతుల తెల్లవారుజామున 4:03 వరకు, తదుపరి గర. ఈరోజు అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:12 నుండి 8:49 వరకు, యమగండం ఉదయం 10:26 నుండి మధ్యాహ్నం 12:03 వరకు, వర్జ్యం సాయంత్రం 4:28 నుండి 5:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:17 వరకు. ఈరోజు శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:51 వరకు. అమృత గడియలు ఉదయం 8:44 నుండి 10:08 వరకు, తిరిగి 12:56 నుండి 2:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:30 నుండి 6:52 వరకు. ఈరోజు మంచి సమయాలు: ఉదయం 5:28 నుండి 6:32 వరకు, తిరిగి ఉదయం 8:31 నుండి 8:41 వరకు, తిరిగి ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:18 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:12 నుండి 2:02 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:45 నుండి 4:11 వరకు. ఈ సమయాలలో సాధారణ మరియు రోజువారీ పనులు చేసుకోవచ్చు. అలాగే అన్నప్రసన్న, సీమంతం, నామకరణం వంటి శుభకార్యాలు మరియు ఏమైనా చిన్నపాటి ముఖ్యమైన పనులు ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. ఈరోజు విశేషం ఏమీ లేదు. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం: తామర పువ్వు, అశోక పుష్పం, చూతం, నవమల్లిక, నల్ల కలువ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.